సంగీత్ గారు ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను సార్. నేను ఒక 4 రోజుల నుంచి ఎవరితో మాట్లాడినా ఫస్ట్ సంతోష్ అనే పేరు వస్తుంది నా నోట్లో నుంచి. సీరియస్‌లీ. మీకే కదా సార్, నేను రాకాస ప్రమోషన్ ఎప్పుడే స్టార్ట్ అయ్యో అందరూ ఫస్ట్ హాయ్ సంతోష్, ఐ మీన్ సంగీత్ అంటే ఆయన పడిన కష్టం 10 ఏళ్ల కష్టం అంటే మనకు ఎదురు వ్యక్తి గుర్తించడం కోసం చేస్తా ఉంటాం. అంటే అంతే, సినిమాల్లో మనకు absolute. కావాల్సింది గుర్తింపు. అంతే. మన పడిన శ్రమ. బట్ ఆయనది ఎలా అయిపోయిందంటే ఈ 10 ఏళ్ళు పడిన స్ట్రగుల్ ఏమో గాని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా పడినా గాని సంతోషం సంతోషం అన్నారు. అవును, అనిపిస్తున్నాం. అవును. బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఏజ్‌ని బట్టి ఒక తమ్ముడు కిందో, అన్న కిందో లేకపోతే ఒక కొడుకు కిందో అలా ఓన్ చేసుకున్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత దొరికిన ఫస్ట్ సక్సెస్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు రెండు విధాలుగా ఐ ఫెల్ట్ వెరీ మూవ్డ్ సార్. ఒకటి ఆబ్వియస్లీ మా సొంత అన్నయ్య అనేది ఒకటి, ఇంకోటి 10 ఏళ్ళ నుంచి నేను కూడా ఫస్ట్ వాడి సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పేపర్ రిలీజ్ అయినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, దాంతో నేను కాలేజ్లో ఉన్నాను. సో నేను దూరంగా ఉండి చూసేవాడిని సినిమా. సో నేను థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు వచ్చేది అనమాట ఫీలింగ్. ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు ఇతనికి, అంటే నా బ్రదర్ ఓకే జనరల్ మంచి యాక్టర్ ఇతను, ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎక్కడ రాంగ్ వెళ్తుంది అని చాలా థాట్స్ నాలో కూడా వచ్చేది సార్. బట్ ఫర్ సమ్ రీజన్ డే 1 నుంచి కపుల్ ఫ్రెండ్లీ ఆల్వేస్ పాజిటివ్ ఉండింది సార్ లోపల. ఎందుకంటే ఈసారి అన్న ఒక్కడే కాదు, మమ్మీ ఒక్కతే కాదు, నేను ఒక్కనే కాదు, అన్న ఎవరో తెలిసిన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ, ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ ఐ మీన్ అందరూ అరే ఈసారి వీడు కొడతాడు రా అని చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యారు సార్. అది చాలా పాజిటివ్ అనిపించింది సార్. అండ్ ఆ పాజిటివిటీనే సినిమాని తీసుకెళ్ళింది సార్ మొత్తం మీద. అండ్ నన్ను అడిగితే నేను బయటికి చూపించాను కదా సార్, నేను ప్రీమియర్స్ పడిన నైట్ నేను మమ్మీ ఇంట్లో ఉన్నాను సార్. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను సార్. ట్వీట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఐ ఫెల్ట్ వెరీ అబ్బా కొట్టాడ్రా వీడు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆయన ప్రమోషన్స్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాడు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఒక 2 ఏళ్ళు టైం తీసుకున్నాను. అంటే మీ ఇద్దరిని చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక యాక్టర్స్ అలా ఉన్నారని అనిపించదు. ఎందుకో నాకు చాలా క్లోజ్ సర్కిల్లో కనెక్ట్ అయిన మనుషులే కనిపిస్తారు. అది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఎవరి దారిలో వాళ్ళే ఇలా ఉన్న ప్రపంచంలో ఏంటిది అండి మీ ఇద్దరి మధ్యన ఆ బాండింగ్ దాని అంతటికీ ఎలా ఉంటుంది అసలు మీ సార్ మా మధ్య బాండింగ్ ఓన్లీ చేతల్లో ఉంటుంది సార్. మేము ఎక్కువ అంటే ఈ బాండింగ్ ఇలా ఎక్కువ మాట్లాడుకోం, ఎమోషనల్గా ఇవేమి ఉండదు మాది. ఇప్పుడు మార్నింగ్ కూడా నేను వచ్చేటప్పుడు కరెక్ట్గా నేను స్నానం చేసి రెడీ అయ్యే టైంకి వాడు అప్పుడే రెడీ జిమ్కో ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏంట్రా ఏముంది ఈరోజు అన్నాడు. ఇంటర్వ్యూస్ అనేది అంతటా ఇలా ఏపీ టూర్ ఒకటి ఉంది వెళ్తున్నాం విజయవాడ అంటే అవునా ఓకే కూల్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఏం జరుగుతుంది మాత్రమే తెలుసుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడదు సార్. ఇద్దరు బ్రదర్స్ ఎప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉంటారు సార్. బట్ అవసరం ఉన్నప్పుడు వాడేదో చాలా స్వీట్గా స్టేజ్ మీద అన్నాడు కానీ వాడు వర్క్ చేస్తేనే నేను కాలేజ్కి వెళ్ళగలేను సార్. అవును, వాడు వర్క్ చేసి తెచ్చిన డబ్బులు వాడు కడితే నేను కాలేజ్ వెళ్తే నాకు డిగ్రీ వచ్చింది. అది చాలా మంది తెలియదు ఆబ్వియస్లీ. హీ వాజ్ కైండ్ ఇనఫ్ అలాంటి స్టేజ్లో మాట్లాడినాడు కానీ. అండ్ వాడు అన్నప్పుడు నాకు రియలైజ్ అయింది సార్, మేము ఎప్పుడు అలా అనుకోం సార్. వాడు పని చేసి డబ్బులు ఇంటికి తెస్తే వాడు తెస్తున్నాడని, నేను తెస్తే నేను తెచ్చాను అలా ఎప్పుడు ఉండేది కదా సార్. ఒకటే వాడు తెచ్చినా మేమే ఖర్చు పెట్టుకుంటాం, నేను తెచ్చినా మేమే ఖర్చు పెట్టుకుంటున్నదే ముగ్గురం, నేను అన్న మమ్మీ. అవును. సో అసలు మా మధ్య ఇప్పుడు వరకు అయితే సంహౌ ఆ మనీ అనే టాపిక్ పాజిటివ్ గానే వచ్చింది కానీ ఇప్పుడు నెగిటివ్ రాలేదు సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే అంటే నేను యాక్చువల్లీ హెల్ప్ చేయగలిగాననే ఒక ఫీలింగ్ నాకే రాలేదు, అది అప్పుడు వచ్చింది. ఐ ఫెల్ట్ సర్లేరా పోన్లే ఇప్పుడు ఇంతకాలం వీడు ఫ్యామిలీకి చేశాను, నేను కొంచెం ఏదో చేయగలిగాను అనే ఒక మంచి ఫీలింగ్ ఉంది. అంటే మమ్మీ చేతిలో పెట్టేస్తారా మొత్తం? అది మొత్తం ఎవరు సంపాదించినవి కూడా ఆవిడ అకౌంట్కి డైరెక్ట్గా. మీ ముగ్గురు కలిసి ఆ యూనిటీగా ఉండడం అనేది, అంటే ఫ్యామిలీ అనేది ఓకే, బట్ కాకపోతే ఏంటంటే మనుషులు కలిసి ఉండడం, ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో మనుషులు కలిసి ఉండడం అనేది ఈ రోజుల్లో పెద్ద బిగ్ మ్యాటర్ అయింది యాక్చువల్గా. చాలా మంది ఇప్పటికీ నన్ను అడుగుతారు, నా ఫ్రెండ్స్ అడుగుతారు అనమాట, మీరు అన్నయ్య మమ్మీ కలిసే ఉంటారు అంటే ఫస్ట్ నాకు అదేం క్వశ్చన్. వీ నెవర్ థాట్ అసలు ఇలా వేరేగా మనకి ఇండిపెండెంట్ అంటే కలిసి ఉంటూ ఇండిపెండెంట్గా ఫ్యామిలీని పుష్ చేసుకోవడం, అందరూ సెపరేట్గా వెళ్ళిపోవడం కాదు సార్ ఇండిపెండెంట్. మరి అయితే ఈ సక్సెస్ వచ్చినప్పుడు మరి ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేషన్ అనేది ఎలా జరిగింది? ఎక్కడ సార్ వాడు అసలు సెలబ్రేషన్ టైం ఎక్కడ ఇచ్చారు, రిలీజ్ అవగానే దాన్ని పుష్ చేయడంలోనే సగం అయిపోయింది. వాడిది ఫినిష్ అయ్యి మొత్తం థియేటర్కి వెళ్ళాలని సక్సెస్ ఫినిష్ అయింది, నా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. అసలు మధ్యలో కుదరలా. నా కాలేజ్ జూనియర్స్ మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ సార్. నా కాలేజ్ జూనియర్స్ పిల్లలు అనమాట, వాళ్ళందరూ నాకంటే 3-4 ఏళ్ళు చిన్న. వాళ్ళు మమ్మీకి అన్నకి వీళ్ళందరికీ పాపం చాలా క్లోజ్. సో నేను వేరే ఊరికి వెళ్ళాను షూటింగ్. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి బెంగళూరు నుంచి మంగళూరు నుంచి వచ్చి ఒక కేక్ తీసుకెళ్ళి ఇంటికి అన్నతో కట్ చేపించి అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా
అంత మంచిగా ఎంజాయ్ చేశారు అన్న సక్సెస్ అనేది చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు. ఒకడైతే బాంబేలో షోలు పడలేదని చెప్పి ఇక్కడికి వచ్చి చూసాడు సినిమా. వెరీ హ్యాపీ. అంటే ఫ్రెండ్షిప్ కూడా అంటే మాటల వరకు కొన్ని ఫ్రెండ్షిప్లు ఉంటాయి, కొన్ని ఏంటంటే దేర్ యాక్ట్స్ అబ్సల్యూట్లీ టెల్ దట్ అంతే అంతే హౌ ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు సార్, చూపించాలి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మ్యాచ్ స్క్వేర్ ముందు అప్పుడు మీరు చెప్పారు మా ఇంట్లో ఒకే కార్ ఉంది i20 అని చెప్పి, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకో కార్ తీసుకున్నాను సార్. ఇంకో కార్ తీసుకున్నారా? నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ రేంజ్ రోవర్ ఎప్పుడు వస్తుందా అదా అది చూద్దాం సార్. ఇప్పుడు రేంజ్ రోవర్ వస్తే i20 తీసేస్తాం సార్. ఎన్ని కార్లు వాడుతున్నారు? i20 కాదు, మన నిహారిక గారు ఇచ్చారు కదా స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత రాకాస చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ అందులో సంగీత్ హీరోగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి అంటే మా హీరో సంగీత్ శోభన్కి ఒక రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు అడిగారా సార్ మరి నిహారిక? అడిగాను నేను. అయితే ఆవిడేమన్నారు? అడిగితే ఆవిడేమన్నారు ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ. అయితే లాస్ట్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను యాక్చువల్గా రాకాస లేడీ డైరెక్టర్తో ఎందుకనంటే మీరు అన్నారు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇక్కడ చూడకూడదు మనం అని చెప్పేసి. బట్ అంటే మానస శర్మ అనే ఆవిడ వర్క్ మీకు ఎందుకు నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక యాక్టర్కి మీరు దీంట్లో ఒక 6 కైండ్ ఆఫ్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి అంటే భయం ఇవన్నీ చెప్తున్నారు. ఆ ఎలిమెంట్స్లో వన్ రొమాంటిక్ కూడా ఉంది. బట్ రొమాంటిక్ సీన్స్ ఎలా హ్యాండిల్ చేయగలిగింది లేడీ డైరెక్టర్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఈ రెండిట్ల గురించి ఏంటి మీరేం చెప్తారు? ఫస్ట్ నేను మానస గారితో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి పనిచేశాను. నిహారిక గారితోనే షీఈ్ రైటర్ ఫర్ ఇట్ అండ్ మహేష్ గారు వాజ్ ద డైరెక్టర్, మహేష్ శుక్లా. ఇప్పుడు దీనికి ఆవిడ డైరెక్టర్ అండ్ మళ్ళీ ఇద్దరు సే రైటింగ్, బోత్ ఆఫ్ దెమ్ రైటింగ్ టుగెదర్. మానస గారు ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఆవిడ సెన్సిబిలిటీస్ చాలా ఇష్టం సార్. అంటే మనం షీఈ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ చాలా సటిల్గా ఒక ఎమోషన్ని చూపించాలి, మొహం మీద రుద్దేయొద్దు. మామూలుగా ఇన్ జనరల్ మన దగ్గర తెలుగు సినిమాలో మసాలా ఎక్కువ ఉంటుంది సార్. ఆవిడ ఏంటంటే నేను మసాలా కూడా ఎక్కువ ఘాటు తెలియకుండా పెడతాను నేను అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఎందుకంటే తెలుగు సినిమాలో మనం ఆడియన్స్ ఏడవాలంటే క్యారెక్టర్ ఏడవాలి అని అనుకుంటాం. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ కథలో ఉందని కాదు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక యాక్టర్ ఏడవకుండా నేను ఆడియన్స్ ఏడిపిస్తా, అది నేను డిఫరెంట్గా చేయాలి. ఐ వాంట్ దట్ టు బై మై మార్క్. అంటే జస్ట్ డైరెక్షన్లోనే కాదు, నేను రైటింగ్లో కూడా ఒక సెన్సిబిలిటీ నా స్టైల్ ఒకటి నేను క్రియేట్ చేసుకుంటా అనే ఒకటి ఆవిడ నాకు చాలా నచ్చింది సార్. అది ఆవిడ పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్ సార్. నేను ఇప్పటివరకు చాలా కమర్షియల్ పర్స్పెక్టివ్స్ చూసాను సార్. మహేష్ గారితో పనిచేసిన, కళ్యాణ్ శంకర్ గారితో పనిచేసిన, ఇప్పుడు నేను ధీరజ్ గారితో చేస్తున్న సినిమా సూర్యప్రతాప్ గారితో పనిచేసిన, వాళ్ళందరిది ఒక ప్రాపర్ కమర్షియల్ మీటర్ సార్. ఈవిడిది కమర్షియల్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారని నాకు అనిపించింది సార్ ఆవిడ నాకు కథ చెప్పినప్పుడు. కథ వెళ్తుంటే నేను వినేటప్పుడు ఇప్పుడు ఇలా జరుగుద్ది అని అనుకునేవాడిని. బట్ అలా జరగకుండా అదే రిజల్ట్ని డిఫరెంట్ తీసుకొచ్చేవాళ్ళు సార్. నాకు చాలా హై అనిపించింది. మన దగ్గర కొత్త కథలు ఏమి ఉండవు సార్, కొత్త పర్స్పెక్టివ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మనకు అదే కావాలి. ఎందుకంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా ఎమోషన్ అనేది మన కోర్ ఎమోషనే ఉంటుంది సార్. ఒక ప్రేమ కానివ్వండి, ఒక బాధ కానివ్వండి, ఒక కోపం కానివ్వండి, అదే మన మెయిన్ ఎమోషన్. అది ఆవిడ చాలా కొత్తగా తీసుకొచ్చారేమో అని నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది సార్ కథ చెప్పినప్పుడు. అండ్ ఆవిడ నాకు ఏ కథ చెప్పారో యాజ్ ఇట్ ఈస్ అది తీశారు సార్. నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ అరే మామూలు పట్టుదల కదా బాబు వీడిది. ఈవిడ నేను అది స్టేజ్ మీద అన్నాను సార్, ఆవిడ 1 మూమెంట్ షో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్యూర్ డైరెక్టర్స్ ఫిల్మ్ సార్ ఇదైతే. అబ్సల్యూట్లీ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ షీ వాజ్ సో పర్టిక్యులర్. అండ్ ఆవిడ ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆవిడ. అంటే యాజ్ అ డైరెక్టర్ కాకుండానే అంటే ప్రతి దాంట్లో ఎంత స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆవిడ ఫాలో అయ్యారంటే, ఈ మధ్య ఆదిత్య దర్ గారిది పీక్ డీటెయిలింగ్ ఇందులో మానస శర్మ పీక్ డీటెయిలింగ్ అన్నమాట. అఫ్కోర్స్ అది ఆడియన్స్ కనపడదో తెలియదు కానీ, బట్ తన పని తను 100% ఇవ్వాలని పాయింట్ ఆఫ్ చాలి. కనపడకపోతేనే పిక్ డీటెయిలింగ్ అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ తెలిసిపోతే అది పిక్ డీటెయిలింగ్ అవ్వదు కదా. అది యాక్చువల్లీ అవును సార్, మనం ఫీల్ అవ్వాలి సినిమా చూస్తే. అబ్సల్యూట్లీ. యాక్టర్స్ కూడా చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. లేడీ డైరెక్టర్ ఒక ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆవిడకి ఎలా ఉంటుందో, సో మరి మీ ఇద్దరిది ఎలా ఉండేది, అది ఎలా వర్కౌట్ చేసి? మాది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి బాండింగ్ చాలా టైట్ సార్. షీ వాజ్ ఆల్వేస్ లైక్ గైడ్ ఫర్ మీ. ఆవిడ చెప్పే విషయాలు నేను చాలా పాటించేవాడిని. అంటే ఎలా ఒక స్టోరీని అప్రోచ్ అవ్వాలి. అప్పటి వరకు నేను ఓన్లీ వెబ్ సిరీస్ చేశాను, ఇంకా సినిమా చేయలే. అలాంటి టైంలో ఐ మెట్ హర్ అండ్ షీ గైడెడ్ మీ వెరీ వెల్. అంటే హర్ పర్స్పెక్టివ్ రియలీ హెల్ప్ మీ స్టోరీలు పిక్ చేసుకోవడంలో కూడా. అండ్ ప్రైమరీలీ ఆవిడ నాకంటే ఏజ్లో పెద్ద అయినా హర్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ
నా జనరేషన్ మైండ్ సెట్. ఓకే. షీఈ్ అరౌండ్ 8 or 9 years older to me. బట్ మేము సేమ్ విషయాల మీద బాండ్ అయ్యేవాళ్ళం. గాసిప్లు కానీ, అది కానీ, మైండ్ సెట్, మీమ్లు కానీ, ఇట్లా నాన్ వెజ్ జోక్స్ కానీ, ఇలాంటివి బాగా బాగుండేవాళ్ళం. మేము ఊరికే చిన్న చిన్న వాటికి నవ్వుకుంటుంటాం. నాన్ వెజ్ జోక్స్ కూడా వేసుకున్నాం, నవ్వుకునే వాళ్ళం. పక్కన మహేష్ గారు ఉంటారు, ఆయన ఏంటి బ్రో ఇది, ఏంటి జోక్, అది జోక్ అది ఆయన అనేవాళ్ళు. సో మా ముగ్గురు బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఫస్ట్ నుంచి. ఒక చిన్న ఫ్యాన్స్ నుంచి చాలా స్ట్రాంగ్. అండ్ మ్యాడ్ మ్యాచ్ కోరేటప్పుడు కూడా వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ దెమ్. ఏం జరుగుతుందండి. ఆవిడ బెంచ్ లైఫ్ చేసేటప్పుడు కూడా ఆవిడ ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయాను. బికాస్ షీ రియలీ హ్యాస్ అ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆర్ ఎనీ, అంటే ఈవిడికి చెప్పనా అంటే కూడా ఎప్పుడు అనిపించలేదు సార్. అండ్ షీ మేడ్ షూర్ ఐ నెవర్ ఫెల్ట్ దట్. నేననే కాదు, సెట్లో ఎవరు ఫీల్ అవ్వడు ఎవ్వరికి. జనరల్గా మొన్న మీమర్స్ మీట్లో ఒక ఇలాంటి క్వశ్చన్ కరెక్ట్గా అడిగారు సార్. మామూలుగా మేల్ డైరెక్టర్స్తో ఫీమేల్ అంటే హీరోయిన్లు కొంచెం సమ్టైమ్స్ కొన్ని చెప్పడానికి అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. మీరు హీరో డైరెక్టర్ ఫీమేల్ అనుకుని ఏమైనా ఫీల్ అయ్యారని అడిగారు. నాకు క్వశ్చన్ అర్థం కాల. దాంతో నిహార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పాయింట్ ఆఫ్ ఉంది కదా అని నాకు అప్పుడు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు అప్పుడు అర్థమైంది. దెన్ ఐ థాట్ బ్యాక్, అసలు నాకు ఇప్పుడు ఆ థాట్ రాలా. అంటే ఆవిడ ఫీమేల్ డైరెక్టర్ థాట్ రాలేదు. ఏది నాకు ఇప్పుడు ఏమంటే నాకు కాస్ట్యూమ్ కొంచెం టైట్ అయిందండి, నాకు కొంచెం పొట్ట కనపడుతుందండి, ఇలాంటి నేను చాలా ఓపెన్ చెప్పేసేవాడిని ఆవిడకి. సో ఆ కంఫర్ట్ ఆవిడ క్రియేట్ చేశారు. అండ్ వెరీ కాన్ఫిడెంట్లీ నేను చెప్పగలిగింది ఏంటంటే నాకు మాత్రమే కాదు మిగతా యాక్టర్స్ అందరికీ ఆవిడ క్రియేట్ చేశారు. సో ఇట్ వాస్ నెవర్ లైక్ దట్. రాకాస అనగానే మాకు ఫస్ట్ వచ్చింది అదంతా చూస్తే కనుక ఏంటంటే ఎప్పుడూ నవ్వించే సంగీత్ శోభన్ ఈసారి కూడా నవ్విస్తున్నాడు బాగా. కాకపోతే ఎప్పుడూ జోక్లేసి నవ్వించేవాడు, ఈసారి భయపడుతూ నవ్విస్తున్నాడు అన్న. అంటే బేసిక్ ఇది రాకాస అని టైటిల్ పెట్టారు, హర్రర్ అని అనుకోవచ్చా యాక్చువల్గా? అంతేనా? ఇది హారర్ కంటే ఎక్కువ ఫ్యాంటసీ సార్. ఫ్యాంటసీ కామెడీ అసలు దేర్ ఇస్ నో డౌట్. కామెడీ విల్ ఆల్వేస్ బి దేర్. నేను ఏ జనరల్ చేసినా దే విల్ బి అ టచ్ ఆఫ్ హ్యూమర్, టచ్ ఆఫ్ ఫన్. బట్ రాకాస సార్ ఫ్యాంటసీ ఎందుకు అంటున్నానంటే హీరో క్యారెక్టరైజేషన్, అతని ట్రావెల్లో అతనికి భయం వేస్తుంటది, అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. దేర్ విల్ బి జంప్ స్కేర్స్. బట్ సినిమా మొత్తం ఇప్పుడు కాంజరింగ్ సినిమా లాగా భయంతో కంప్లీట్ హారర్ ఉండదు సార్. కథ ఒకటి నడుస్తుంటుంది సార్ బ్యాక్గ్రౌండ్, అండ్ ద స్టేక్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో కథ నడుస్తుంటది. ఆ కథ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇండియన్ మైథాలజీ స్టోరీస్ లో ఒక చిన్న ఎక్సర్ప్ట్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసి ఒక పెద్ద స్టోరీగా ఆవిడ ఫామ్ చేసుకున్నారు. ఓకే. సో పురాణాల టచ్ ఉంటుంది? యా, డెఫినెట్లీ ఉంటుంది సార్, 100% ఉంటుంది. అండ్ వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ఒథెంటిక్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ ఫిక్షన్ యాజ్ పాసిబుల్. అంటే ఎంతవరకు మనం పురాణాలు వాడచ్చు, ప్లస్ దానికి ఒక మంచి లేయరింగ్ ఆఫ్ ఫిక్షన్ యాడ్ చేయొచ్చు అని షీ డిడ్ దట్ వెరీ వెల్. బోత్ మహేష్ మాంత ఇద్దరు బాగా రాసుకున్నారు. ఓకే. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వెంచర్. హారర్ డెఫినెట్లీ లిటిల్ బిట్ ఉంటుంది సార్. మనకి సౌండ్ ఎఫెక్ట్స్ తోనే హారర్ క్రియేట్ చేయడం సార్. నిజంగా ఇప్పుడు హారర్ అనేది జరిగినప్పుడు ఉండదు, జరిగినప్పుడు అది థ్రిల్లర్ అయిపోద్ది. ఏం జరగబోతుందనే చిన్న బిల్డ్ ఏది ఉంటుంది అది హారర్, దట్ విల్ బి దేర్, అది ఉంటుంది సార్. బట్ యాజ్ అ టెక్స్ట్ బుక్ వీ వాంటెడ్ టు ఒక కొత్త జానర్ లా ట్రై చేద్దామని ఫ్యాంటసీ కామెడీ వి ట్రైయింగ్ టు పుష్ ఇట్. yes రాకాసా అని పెట్టారు. రాకాసి విన్నాము, రాక్షసి విన్నాము అని రాకాసా అది మా దాంట్లో మేల్ సార్. ఓకే, మేల్ రాక్షసి. మేల్. ఓ అంటే ఇప్పుడు దెయ్యాలంటే దెయ్యాల్లో కూడా ఎగ్జాక్ట్లీ దయ్యాల్లో కూడా ఎందుకు జెండర్ చూస్తున్నారు, మేల్ దయ్యాలు కూడా అదే అండి. ఎప్పుడు రాకాసి అని అంటాం కానీ అందాల రాక్షసి రాకాసి అంటాం కానీ రాకాసాను. సో మేల్ దెయ్యం అనమాట. అంటే మీకు డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారా, సింగిల్ రెమ్యూనరేషన్ ఇచ్చారా ఈ సినిమాకి? రెమ్యూనరేషన్ ఇచ్చారు సార్. రెమ్యూనరేషన్ ఇచ్చారు సార్. ముందే అయితే రెమ్యూనరేషన్ ముందే మాట్లాడుకున్నారు ఇవన్నీ. సినిమా చేస్తాము, సినిమా తర్వాత రీల్స్ కూడా అన్ని రోజులు చేస్తాం, ప్రమోషన్స్ కూడా అన్ని రోజులు చేస్తాం అని చెప్పి అదే వాళ్ళు చెప్పకపోయినా నా నుంచి ఎక్స్పెక్టెడ్ కదా కాబట్టి ఎక్స్పెక్టెడ్ కానీ బట్ కాకపోతే నాకైతే డెఫినెట్లీ ప్రమోషన్ సెపరేట్ ఇవ్వాలి కదా. ఇవ్వలేదా? లేదు సార్. డిమాండ్ చేయండి సార్, ఆన్ కెమెరా నిహారిక గారిని డిమాండ్ చేయండి. లేదు సార్, ఆవిడ ఏమన్నారంటే ఓ పని చేద్దాం, నేను ఇవ్వను, నేను కూడా చేస్తాను ప్రమోషన్ అన్నారు. అయితే ఓకే పోన్లేండి, మీరు కూడా రంగంలో దిగితే నాకు ఓకే. మీరు ఎలా ఒప్పుకున్నారు సార్? ఇంత మైగ్రో ఏంటి సార్? ఆవిడ ప్రమోషన్స్ చేసినా డబ్బులు వస్తే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళేది, మీకు రావు కదా. పోన్లేండి సార్, ఈ సినిమాలో హీరో నేను కదా సార్, అది చాలు నాకు. బేసిక్గా అంటే జోక్స్ అపార్ట్, ప్రమోషన్స్ ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం అంతకన్నా కష్టం. అబ్సల్యూట్లీ. బట్ మీ సినిమా రిలీజ్కి వన్ మంత్ ముందే ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే మీరు చేసిన రీల్స్. అసలు ఒక్కొక్క రీల్ చూస్తుంటే అవి ఏంటంటే ఒక ఎపిసోడ్స్ లాగా సినిమాల్లో వాడొచ్చేమన్నంత ఫన్ ఉంది యాక్చువల్గా అసలు. సో అంటే ఎవరిది ఐడియా ఎవరిది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ టీంకి చాలామంది చేస్తుంటారు ఈ ప్రయత్నాలు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని, కానీ అన్నీ పేలవు. ఇది పేలింది, గట్టిగా పేలింది.
కపుల్ ఫ్రెండ్లీకి పునుకులు ఎంత పేలిందో దానికి 10 ఇంతలు ఇది వేలింది యాక్చువల్లీ. మీరు చేస్తున్న ప్రమోషన్స్ అన్నీ కూడా బాగా వేలినాయి. సో ఎవరి ఐడియాస్ ఏంటి? మెయిన్లీ టీమ్, మంచి టీం ఒకటి వచ్చింది సార్, స్వైప్ అప్ ప్రొడక్షన్స్ అని. వాళ్ళు చాలా బాగా మార్కెటింగ్ చేస్తున్నారు అండ్ ఐడియాస్ మొత్తం కొలాబరేటివ్ సార్. వాళ్ళు ఒక కాంటెక్స్ట్ ఒకటి తెస్తారు సార్, ఇలా ఈ సెటప్ ఏమైనా చేయొచ్చా అని అంటారు సార్. నేను, నిహార్ గారు, సీను గారు కూర్చుని, ఆ అబ్బాయి అవినాష్ అని ఉంటాడు, చాలా బాగా వర్క్ చేస్తారు సార్ అబ్బాయి. నలుగురం కూర్చుని అప్పటికప్పుడు ఒక ఐడియా ఫామ్ చేసుకుని, సీను గారు ఒక జోకు, నేను ఒక జోకు, నిహార్ గారు ఒక జోకు, సో అప్పటికప్పుడు ఫామ్ చేసి మీరు చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది సార్. మొత్తం కొలాబరేటివ్ ఎఫర్ట్ సార్ ఇది, 100% కొలాబరేటివ్ ఎఫర్ట్. అండ్ లక్కీలీ అందరికీ 100% ఎఫర్ట్ పెడదాం రా, అవసరం రా సినిమాకి, ఈ సినిమా వెళ్తే గట్టిగా వెళ్తుందిరా, మంచి సినిమా అవుతుందిరా అని ఒక ఫీలింగ్ అందరిలో ఉండడం వల్ల ఎవ్రీవన్ గివ్ దట్ 100%. సో మొత్తం టీమ్ ఎఫర్ట్ సార్. అంటే మీరు ఇప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుతుంటే మనం మామూలుగా కొంచెం సీరియస్ కన్వర్జేషన్ లాగేలా ఉంది, కానీ మీరు ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారు మాకు తెలిసి, ఎక్కడ ఉంటే అక్కడ పేలుతూ ఉంటాయి జోక్స్ అవి. మరి మీలాంటి హీరోయిన్ పెట్టుకుని చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, సెట్లో ఎలా ఉండేది? ఆఫ్ స్క్రీన్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి షేర్ చేసుకోవడానికి? సీను గారితో సార్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇది ప్రతి చోట గెటప్ సీన్ నేను ప్రతి చోట చెప్తున్నాను సార్. నాకు ప్రాబ్లీ లైఫ్ లో ఏ హీరోయిన్ తో ఉండని కెమిస్ట్రీ ఆయనతో ఉంటుంది సార్. నాకు స్క్రీన్ మీద నేను జోక్ కూడా చేయట్లేదు సార్. ఆయన నేను సీన్ చేస్తుంటే బ్లైండ్ గా ఒకళ్ళొకళ్ళ టైమింగ్ వెళ్ళిపోతాం సార్ మేము. అంటే ఆయన అసలు ఆయన పంచేం రాబోతుంది, దానికి నేనే వేయాలని అసలు ఆలోచించా. ఆయన వేస్తుంటాను, నేను వేసేస్తుంటా, ఆయన వేస్తున్నా రియాక్షన్ పడిపోతుంటే ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ సార్. హీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. మోర్ దెన్ అన్ యాక్టర్, ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ సార్. నాకు ఆయన చాలా ఇష్టం సార్. ఓకే, క్యారవాన్ లో ముందు క్యారవాన్ నాకు ఇస్తే వెనకాల దానికి ఇస్తారు. మేము అందరూ డోర్ ఓపెన్ చేసుకుని ఇంకా షూట్ మొత్తం మేము కలిసే కూర్చుంటాం సార్. సెట్ కి కలిసి వెళ్తాం, రిటర్న్ మళ్ళీ కలిసి వస్తాం, లంచ్ కలిసే చేస్తాం, డిన్నర్ కలిసి చేస్తాం. సో ఆయనతో సంభవం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి ఆ బాండ్ అలా ఫామ్ అయింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత మళ్ళీ ఇప్పుడే వర్క్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 4 years గ్యాప్ వచ్చింది సార్. బట్ అది ఇప్పుడు 4 years అనిపించింది సార్. ఇట్ ఇస్ వెరీ నైస్ వర్కింగ్ విత్. ఆయనతో ఉంటే ఇక మీరు నన్ను అంటున్నారు కదా సార్, ఆయనతో ఉంటే అసలు ఒక్క సెకండ్ కూడా నవ్వకుండా ఉండలేము సార్. ఆయనకు ప్రాబ్లం ఉంది సార్, చుట్టుపక్కల అందరు నవ్విస్తూ ఉండాలి ఆయనకి. ఓకే, షూటింగ్ అప్పుడు అందరు నవ్వుతూ చేయాలి పని, కష్టపడకూడదు, ఇష్టపడుతూ చేయాలి. సో హీ మేక్స్ ద ఎన్వైరన్మెంట్ వెరీ హ్యాపీ, వెరీ లైట్ హార్టెడ్. చాలా మంచి క్వాలిటీ సార్ అది ఒక మనుషులు ఎప్పుడన్నా. అదే ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా షేర్ చేసుకోవడానికి, పర్టికులర్ ఎక్స్పీరియన్సెస్? భోపాల్ షూటింగ్కి వెళ్ళాం సార్. భోపాల్లో కొన్ని ఎక్స్టీరియర్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం సార్. కోట చూపిస్తున్నాం కదా సార్, కోట ఎక్స్టీరియర్స్ కోసం అక్కడికి వెళ్ళాం షూట్కి. మేము అక్కడ ఇవన్నీ గవర్నమెంట్ కింద వచ్చే ఫోర్ట్స్ కాదు సార్, ఇవన్నీ ప్రైవేట్ ఫోర్ట్స్ అనమాట. ఓకే, సో నైట్ టైం షూటింగ్లు అలౌ చేస్తారు. సో మేము ఏమనుకుని వెళ్ళాము, అమ్మో కోటలో అంటే అక్కడ ఏం చేస్తారో, అక్కడ నైట్ టైంలో ఏమైనా చేతబడి చేసి ఉంటేమో, నెమ్మకాయలు ఉంటాయేమో, జాగ్రత్తగా ఉండాలి బాగా అనుకున్నాం. అక్కడ ఏమీ లేదు సార్ భయంకరంగా. అక్కడ మోస్ట్ భయంకరం ఉండేదంటే చలి సార్. మేము డిసెంబర్ నెల వెళ్ళాము సార్ అక్కడికి. ఓకే, తీరిపోయింది సార్ అక్కడ. అవును, ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది అసలు మామూలు చలి లేదు సార్. పైగా అది భోపాల్కి 60 kilometers దూరంలో, ఇంటీరియర్ కంప్లీట్ అవుట్స్కర్ట్స్ లో ఉంది సార్ అది. అసలు మా కాస్ట్యూమ్స్లు ఎలా ఉంటాయంటే, పాపం సీని గారు పల్చని, మీ టీజర్ లో చూస్తుంటే పల్చని తీసుకుని, ఆయనే కాదు మా కో యాక్టర్స్ చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళ పేర్లు చెప్పలేను నేను. సో వాళ్ళందరూ ఆ వెదర్ లో ఆల్మోస్ట్ 5-6 degrees టెంపరేచర్ లో, ఓన్లీ యాక్టర్స్ మాత్రమే కాస్ట్యూమ్ ఉండే, మిగతా వాళ్ళందరూ మంచిగా జాకెట్లు గీలు వేసుకుని ఉండేవాళ్ళు. తోల తీరిపోయింది సార్ అసలు. డైలాగ్ చెప్పేటప్పుడు చలికి దడొస్తుంది సార్ లోపల. సో మేము డైలాగ్ కాకపోతే ఆ సీన్ లో భయపడకూడదు, భయపడినప్పుడు ఆ సీన్ లో భయపడకూడదు, ఇన్ఫర్మేషన్ సీన్ అవన్నీ. నెక్స్ట్ ముందు ఏంటి టాస్క్ అనే దాని సీన్లలో పాపం సీను గారు నేను డైరెక్ట్ గారు వచ్చి ఏమేమి సార్ సడన్ గా నత్తి కదండి చల. భోపాల్ షెడ్యూల్ మాత్రం ఒక 5-6 days చేసాం సార్. క్రేజీ సార్, క్రేజీ. అంటే షార్ట్ కట్ అనగానే చలిమంటల దగ్గర వెళ్ళిపోయి అంత నిజంగా. అయితే నయన్ సారిక బేసిక్ ఏంటంటే ఆవిడ షీఈ్ అన్ గుడ్ యాక్ట్రెస్, అందరికి తెలిసిందే. బట్ ఆమెలో చాలామందికి తెలియంది ఏంటంటే ఎంత గుడ్ యాక్ట్రెస్ అంతే గుడ్గా ఇమిటేట్ చేస్తారు. పొరపాటున నేను ఎప్పుడూ ఆ ఇంటర్వ్యూ అప్పుడు ఆవిడని ఆ ఇంటర్వ్యూలో ఒక 2-3 సార్లు ఒకటి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఎప్పుడు కనపడినా దాంతో పలకరిస్తాను. అంటే అదేంటంటే అంత క్యూట్గా ఉంటుంది, అంత అందరితో అంత కలివిడిగా ఉంటుంది కదా.
సో మరి మీ ఇద్దరికి ఎలా ఉండే, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇది వేరే ఉంటుంది. షార్ట్ రెడీ అనగానే చేస్తాం, బట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది మరి? మీకేమన్నా మిమ్మల్ని ఏమైనా ఏడిపించడం అలాంటివి ఏమైనా ఉండే జరిగాయి? లేదు సార్, నేను ఏడిపిస్తాను సార్. మీరు ఏడిపిస్తారా? నేను అందరూ ఏడిపిస్తుంటా సార్. అండ్ మెయిన్ ఏంటంటే తను నాకంటే ఏజ్లో కొంచెం చిన్న సార్. అండ్ తన మనస్తత్వం కూడా చిన్నపిల్ల మనస్తత్వం సార్, చాలా చిన్నపిల్ల అసలు తను. సో తను ఇప్పుడు సీనియర్, ఇప్పుడు శ్రీ విష్ణు గారితో పనిచేసి వచ్చారు. అవును. సో వాళ్ళందరూ సీనియర్స్ అయిపోయేసరికి తనకు అక్కడ ఎక్కువ తను గెంతడానికి అటు ఇటు దూకడానికి ఉండేది కాదు. సో నాతో వచ్చేసరికి మీరు అన్నట్టు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్, నాకనే చిన్నది. సో అండ్ సీను గారు కూడా కొంచెం ఏజ్ అనిపిస్తారు కానీ ఆయన కూడా నాలాంటి అతనే మనస్తత్వం. వాళ్ళిద్దరు భలే బాగుండేవాళ్ళు సార్. వాళ్ళిద్దరు నేను తన మీద జోక్స్ ఇస్తే వాళ్ళిద్దరు కలిసి నా మీద వేసేవాళ్ళు జోకులు. ఓకే, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసిపోయి కుమ్మకి నా మీద వేసేవాళ్ళు జోకులు. కానీ అసలు భలే ఉండింది సార్. తను ఏంటంటే తన మరాఠీ కదా సార్. నాకు కాలేజీలో ఇద్దరు మరాఠీ ఫ్రెండ్స్ ఉన్నట్టు 2-3 పదాలు నేర్చుకుని నేను వాడి ఇరిటేట్ చేస్తా ఉంటా. బట్ మా ముగ్గురిది మంచి బాగుంది సార్. నాది సీన్ గారిది హీరోయింది. అసలు భలే ఉంటుంది సార్. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ వాళ్ళు ఇద్దరితో కలిసి ప్రమోషన్ చేయడం అని. నాకు సినిమా చేసినప్పుడు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఫన్ అనిపిస్తుంది నిజంగా. అదే సినిమాలు ఉంటుంది కదా, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చెప్పేసినట్టు మరి మీకు సపోర్ట్కి ఎవరు వచ్చేవాళ్ళు కదా? నిహార్ గారు సెట్ మీద ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఆవిడ ఉన్నప్పుడు. లేకపోతే నేను ఒకనే సార్, ఒకనే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఒంటరి పోరాటం సినిమా చేయడం కన్నా ఎక్కువ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం ఇదైంది. తగట నుంచి రాకాసి వరకు అంటే ఆ జర్నీ చూసుకుంటా ఉంటుంటే కన్సిస్టెంట్ ఇదంతా మాకు మేము అవుతాం ఇదంతా ఉంది. బట్ వేర్ డూ యూ ఫైండ్, నేను అంటే నాకు ఒక కామిక్ స్పేసు ఉంది, దీని మీదే వెళ్దాం, ఏ జోనర్ చేసినా మీరు అన్నారు కదా. సో ఈ జర్నీలో ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎలా జరిగింది ఓవర్ ద ఇయర్స్? అంటే ఐ నెవర్ చోజ్ స్పెసిఫిక్ జానర్ సార్. స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూస్తే దాంట్లో హ్యూమర్ కంటే ఎక్కువ దెర్ ఇస్ మోర్ ఎమోషన్, దెర్ ఇస్ మోర్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఎ యంగ్ బాయ్. సడన్ గా ఒక ఆకతాయిగా తిరిగే అబ్బాయి మీద వాళ్ళ ఫాదర్ చేసిన ఒక లోను అతని మీద రెస్పాన్సిబిలిటీ పడితే అతను ఏం చేస్తాడనేది చూడడానికి ఆడియన్స్ ఫనీగా ఉంటుంది కానీ ఎక్కడ జోక్ చేసినట్టు అనిపిస్తుంది సార్. మీకు ఆ సిచ్యువేషన్స్ అలా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు కామెడీ చేద్దామని ఫిక్స్ అవ్వలేదు సార్. ఐ కెన్ ఆల్సో డూ గుడ్ ఎమోషన్, నా నమ్మకం. రైట్ స్క్రిప్ట్ రావాలి సార్. అది ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ జానరా షిఫ్ట్ చేయాలి కదా, మళ్ళీ నన్ను స్టీరియోటైప్ చేస్తారని ఒక భయంలో చేసేయడం నాకు ఇష్టం లేదు సార్. నాకు లోపల కన్విక్షన్ ఏంటంటే సార్, నేను కామెడీ ఎంత బాగా చేశానో ఎమోషన్ కూడా అంత బాగా చేస్తాను సార్, కోపం కూడా అంత బాగా చేస్తాను సార్. కాకపోతే రైట్ స్క్రిప్ట్ రావాలి అండ్ రైట్ మూమెంట్ రావాలి సార్. బాయ్ నెక్స్ట్ డోర్ జోన్లో ఉన్నాను నా ఫీలింగ్ సార్. అది ఫుల్గా నేను యూటిలైజ్ చేసుకోవాలి. నేను అందరి ఇంటికి వెళ్ళిపోవాలి ఫస్ట్. నేను అందరూ మా ఇంట్లో కూడా అనుకోవాలి. దాని తర్వాత ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మోర్ డిఫరెంట్. బట్ మా ఇంట్లో కూడా అనుకోవడానికి ఎక్కువగా ఈ హెల్దీ కామెడీ అనేది తీసుకెళ్తారు. ఎమోషన్ ఎంత బాగా చేసినా ఏం చేసినా కామెడీ అనేది బాగా ఇదవుతుంది కదా. ఫస్ట్ సినిమాకి రావడం చాలా ఇంపార్టెంట్ సార్ జనాలు. ఎందుకంటే మనం అసలు ఈ మధ్య ఈ సినిమాకి రావట్లేదు జనాలు అనే దాంట్లో అందరూ ఇండస్ట్రీ మొత్తం చాలా భయపడుతున్నారు అండ్ చాలా అకౌంటబుల్ గా పనిచేస్తున్నారు సార్, విచ్ ఇస్ వెరీ గుడ్. మనం చేయాలి కూడా, అది ఇండస్ట్రీకి మన రెస్పాన్సిబిలిటీ. ఆడియన్స్ ని థియేటర్ రప్పించాలి, రప్పించిన తర్వాత వాళ్ళకి నచ్చేలా సినిమా చూపించాలి. బట్ నాకు ఇప్పుడు లోపల అది లేదు సార్. అంటే నేను ఫిక్స్ అవ్వలేదు సార్. నాకు వర్కౌట్ అయింది కదా, నా స్ట్రెంగ్త్ ఇది పెట్టుకుంటూ కొత్త కొత్త స్టోరీస్ చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తే మ్యాడ్ సినిమాలో ఇట్ ఇస్ అప్పుడు వచ్చినప్పుడు అది కొత్తగా ఉండింది సార్. అండ్ మ్యాడ్ స్క్వేర్ వీ వాంటెడ్ టు డూ బికాజ్ ఎక్స్టెన్షన్ అండ్ వీ కెన్ డూ మోర్ ఫన్ అనిపించింది సార్. సో నాకు మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఐ కాంట్, నేను వర్స్టాలిటీ చూపించలేను ఎందుకంటే నా క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. ద మూమెంట్ ఐ గాట్ అ ఛాన్స్ రాకాసాతో ఐ గాట్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఫ్యాంటసీ. ఒక బిగ్గర్ స్టోరీ, ఒక మైథలాజికల్ టచ్, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్. సో నేను అవకాశం దొరికిన ప్రతిసారి కొత్తగానే చేయడానికి ట్రై చేస్తుంటాను సార్. ఇప్పుడు నెక్స్ట్ ధీరజ్తో చేసే సినిమా కూడా కంప్లీట్ జానర్ షిఫ్ట్ సార్. అది వెరీ సింపుల్ ఫ్యామిలీ డ్రామా విత్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ సార్ అండ్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అది ఒకప్పుడు మన కృష్ణవంశీ గారు తీసే సినిమాల్లో ఉండే సార్. ఎంతమంది ఉంటారు అలాంటిది. అండ్ త్రివిక్రమ్ గారిది ఒక లైట్ హార్టెడ్ టచ్ ఉంటుంది సార్. నువ్వు నాకు నచ్చావు, నువ్వే. ఇవన్నీ ఏది మనం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు సార్, ఎందుకంటే ఆయన రైటింగ్ లో ఉండే ఆ టచ్. సో అలాంటి సినిమా కృష్ణవంశీ గారి సినిమా అలాంటిది ఒకటి చేయాలి నేను. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అనే ఒక జానరా వెంటనే పిక్ చేసుకున్నాను సార్. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నా డిఫరెంట్ ట్రై చేస్తాను సార్. ఐ విల్ ఆల్వేస్ కీప్ పుషింగ్ సార్. అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా కామెడీ ఉండదా?
ఉంటుంది 100% ఉంటుంది. ఉంటుంది. అదే ఫన్ అంటారు సార్, మోర్ దెన్ కామెడీ ఫన్. ఫన్, ఎంటర్టైన్. క్యారెక్టర్స్ నుంచి వచ్చే ఫన్ ఉంటుంది సార్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ పంచెస్ సార్ అవి. అవును. క్యారెక్టర్ తో పాటు పంచ్ డైలాగ్స్ తో ఉండే ఫన్ అది. ఎస్. ఇప్పుడు రాకాసాలు సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. హీరో పడే సిచ్యువేషన్స్ హ్యూమర్ క్రియేట్ చేస్తుంటాయి సార్. ఎస్. దానికి నా రియాక్షన్స్ ఫన్నీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళే ఫన్ సార్. ఓకే, క్యారెక్టరే ఫన్. కంప్లీట్ అసలు అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ మీద రన్ అయ్యే సినిమా సార్ అది. అంటే మనకి నెక్స్ట్ చేసే దాంట్లో ఆ క్యారెక్టర్ మనకి నవ్విస్తుంది, మళ్ళీ ఇరిటేట్ చేస్తుంటుంది, లాస్ట్లో మనం ఏడిపిస్తుంటుంది. అరే వీడు పాపరా, అరే వీడు ఏంట్రా ఎలా ఉన్నాడంట్రా అని ఒక చిన్న ఫీలింగ్. సో నాకేంటంటే సినిమాతో పాటు క్యారెక్టర్ గుర్తుండాలి సార్. సో డోంట్ జస్ట్ వాంట్ టు డూ ఒక స్టోరీ ఉన్నదే కాదు, అలాగని ఒక క్యారెక్టర్ ఉన్నదే కాదు, నాకు అన్ని కావాలి సార్. నేను ఎంత సెల్ఫిష్ అంటే నాకు అన్ని ఉండాలి సినిమా. వెన్ డిడ్ యూ రియలైజ్ అంటే నేను చేసే నాకు కామిక్ టైమిక్ ఉంది, దీన్ని చూసిన వాళ్ళు నవ్వుతారు, నా స్ట్రెంగ్త్ కింద ఇదే పెట్టుకోవాలని ఇప్పుడు ఫిక్స్ అయ్యారు మీరు? అంటే ఎవరన్నా చెప్పారా, లేకపోతే మీకు మీరు రియలైజ్ అయ్యారా, లేకపోతే ఏంటి, హౌ ఇట్ హ్యాపెండ్? అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ నుంచి సర్కాజం నాకు అనేది బాగా వచ్చింది సార్. అవునా? శోభన్ గారు బాగా సర్కాజం ఫన్నీ, అందరినీ నవ్వించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఈ మైండ్ సెట్ డాడీ నుంచి వచ్చింది నాకు అన్నది దిరకి. అన్న యాక్చువల్లీ నాకంటే చాలా చాలా ఫన్నీ సార్. కాబట్టి వాడికి వచ్చే క్యారెక్టర్స్ చాలా హెవీ బర్డెన్ క్యారెక్టర్స్ అనిపిస్తాయి, కానీ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఫన్నీ, నాకంటే బెటర్ టైమింగ్ అన్నది. నాకేంటంటే ఎర్లీ ఆన్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత కళ్యాణ్ శంకర్ ఎప్పుడైతే నన్ను మ్యాడీకి తీసుకున్నారో, నాకు వచ్చిన క్యారెక్టర్ మోర్ దెన్ ఫన్నీ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చేది సార్ నాకు. మీ ఏజ్, నా ఏజ్ కి అప్రోప్రియేట్ అండ్ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ వచ్చాయి సార్. అవి హ్యూమర్ తో ఎక్కువ రిలేట్ అవ్వడం వల్ల నాకు క్యారెక్టర్స్ రావడం అలా వచ్చేది. ఐ స్టిల్ బిలీవ్ నా ఈక్వల్ స్ట్రెంగ్త్ ఆర్ అదర్ ఎమోషన్స్ ఆల్సో. జస్ట్ నాకు ఎగ్జాక్ట్ ఆపర్చునిటీ రాలేదంతే. హ్యూమర్ చూస్ చేసుకోవడం అంటే అది నాకు న్యాచురల్లీ ఇట్స్ దేర్ సార్. ఐ లైక్ బీయింగ్ లిటిల్ సర్కాస్టిక్, లిటిల్ విటీ. ఎవరైనా చెప్తే వెంటనే నేను ఒక కౌంటర్ వేసి, ఏది నవ్వించలే కౌంటర్, మళ్ళీ వాళ్ళని హర్ట్ చేసే కాకుండా ఒక నవ్వించే కౌంటర్ వేయడం నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అది అలవాటు సార్. స్కూల్లో టీచర్స్ తో కూడా అదే ఉండేది అనమాట. బట్ యా, అదే మెయిన్ సార్. లేదు సార్, మనం స్కూల్లో హెడ్ బాయ్ సార్. మనం హెడ్ బాయ్ మనం. అందరినీ ఐ కీప్ ఎవ్రీవన్ హ్యాపీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అయితే ఇప్పుడు మీరు చెప్పేది వింటుంటే మీ లైనప్ కానీ, లేకపోతే మీరు వెళ్ళాలనుకున్న విధానం కానీ చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఇదేంటంటే మీరుగా తీసుకునే డెసిషన్సా, లేదంటే కనుక ఎవరన్నా ఒకళ్ళని అంటే ఒక పర్సన్ ఉంటారు కదా మనకి, వీళ్ళు చెప్తే కరెక్ట్గా చెప్తారని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషనా, లేకపోతే మదర్తో ఉండేదా, లేకపోతే ఎలా ఈ వే ఆఫ్ ఇది అనేది మీరు డిజైన్ చేసుకున్నారు? సార్ ఈ సినిమా చేయాలా వద్దా అనే ఒక డెసిషన్ ఎప్పుడు నా మీద ఉంటుంది సార్, నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే ఐ డోంట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, మెయిన్ నా భయం ఏంటంటే ఫెయిల్ అయితే అది నా డెసిషన్ అవ్వాలి సార్. సక్సెస్ అవ్వడం అనేది ఇంకా అందరికి హార్డ్ వర్క్ మీద ఉంటుంది, బట్ అది ఫెయిల్ అయితే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా నన్ను నేనే క్వశ్చన్ చేసుకోవాలి. నాకు మళ్ళీ వేరే వాళ్ళ మీద, ఇప్పుడు నాకు ఎవరన్నా ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ ఎవరు వచ్చి ఈ సినిమా చేయి బాగుంటుందని చెప్పి నేను చేసి వర్కౌట్ అయిపోతే వీళ్ళు నేను అడగలేను కదా సార్, ఎందుకు చెప్పారు మీరు అని చెప్పి. దట్ ఈస్ నాట్ రైట్ ఆల్సో. సో ఎండ్ ఆఫ్ ద డే నో చెప్పడం నేర్చుకున్నాను సార్ నేను. నాకు కనెక్ట్ అవ్వకపోతే నేను చేయలేను. అండ్ అది నేను చాలా మంది తిట్టుకుంటారు కూడా సార్, బట్ ఇట్స్ బెటర్ ఫర్ ద ఫిల్మ్. నేను నమ్మకుండా నేను చేస్తే కనపడిపోతుంది సార్, నా ఎఫర్ట్స్ 100% ఉండదు, నా మొహమే తెలిసిపోతుంది సార్. అది ఎందుకు, అది మీకు మంచిది కదా, సినిమాకి మంచిది కదా, నాకు అసలుకే మంచిది కదా ఎందుకు అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని నా డెసిషన్ అవ్వాలి సార్. గైడెన్స్ అనేది డెఫినెట్లీ నేను ఒపీనియన్స్ తీసుకుంటాను సార్ చాలా మంది. అదే గైడెన్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఇలా నా కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా వేరే జోనర్స్ డిఫరెంట్ టచెస్ యాడ్ చేసుకుంటాను. అదే నేనంటే ఈ వే అండర్స్టాండింగ్ అది నాదే సార్. అది అంటే ఇవన్నీ అదే సార్, లైఫ్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ బట్టి మనం ఒక పర్సన్లా క్రియేట్ అవుతాం, మనం మారుతుంటాం మైండ్ సెట్. సిచ్యువేషన్, ఇండస్ట్రీ ఏంటి పరిస్థితి, ఇండస్ట్రీలో ఇప్పుడు బయట అందరూ అంటున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీ డబ్బులు లేవు, సక్సెస్ రేట్ తగ్గిపోయింది, అది ఇది ఇవన్నీ. సో మంచి సినిమా చేయడమే కాదు, ప్రాఫిటబుల్ సినిమా చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఆనెస్ట్లీ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు నిజంగా 1-2% మార్జిన్ మీద చేస్తున్నారు సార్. వాళ్ళకి అసలు డబ్బులు వచ్చేది పొలం ఎవరు రావట్లేదు సార్ డబ్బులు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్, బికాజ్ చాలా కష్టం సార్. యాక్టర్ల కంటే ఇలా రెమ్యునరేషన్ తీసుకుంటారు, బ్యాంక్లో వేసుకుంటుంటారు సార్, బట్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరి డబ్బులు ఇప్పుడు సర్క్యులేషన్ ఉంటాయి సార్. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వడం, వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ రావడం చాలా ఇంపార్టెంట్ సార్. లేకపోతే వాళ్ళు సినిమాలు చేయలేరు. వాళ్ళు సినిమాలు చేయకపోతే వర్క్ ఉండదు సార్ ఎవరికి.
సో ప్రస్తుతానికి ఎలాంటి సినిమా ఆడియన్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి నచ్చి వస్తే సినిమా సేఫ్ అవుతుంది, డబ్బులు వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్కువ ఆలోచిస్తాను. అలాంగ్ విత్ కథ ఉండాలి. అలాగని చెప్పి నేను కథ లేకుండా చేయలేదు. అంటే ఊరికే నవ్వించడానికి, ఊరికే ఏడిపించడానికి, ఊరికే అలా యాక్షన్ చేయడానికి అయితే నేను చేయను సార్. కథ ఒకటి చెప్పాలి నేను. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ స్టోరీ టెల్లర్స్. ఒక కథ చెప్పడానికే సినిమాకి తీసుకొస్తున్నాం. సో అది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు అన్న విషయానికి వస్తే మ్యాడ్ స్క్వేర్ లో కథ లేదు సార్. మ్యాడ్ లో ఉంది సార్. మ్యాడ్ స్క్వేర్ లో లేదని ఒప్పుకుంటా. మ్యాడ్ లో ఉంది సార్. నేను ఒప్పుకోను సార్. అది వంశీ అన్న అంటే నేను ఒప్పుకుంటా. వంశీ గారే చెప్పారు. వంశీ అన్న చెప్తే ఒప్పుకుంటాను సార్. ఆయన సినిమా ఆయన డబ్బులు పెడతారు, ఆయన ఏమని చెప్పుకోవచ్చు. ఆయన వంశీ అన్న చెప్తేనే ఒప్పుకుంటా సార్. నేను ఇప్పటికి అదే నేను అన్నది కూడా నేనేం కోట్ చేయట్లేదు అండి. వంశీ గారి ఒపీనియన్. అంటే ఒక ప్రొడ్యూసరే చెప్పాడు కదా కథ లేదని చెప్పేసి. వంశీ అన్న అంటే నేను ఏమని ఒప్పుకుంటా సార్. కానీ మ్యాడ్ 1 లో కథ ఉంది సార్. మ్యాచ్ స్కోర్ లేదా నేనే అంటాను. మ్యాచ్ స్కోర్ లేదు. మరి అదే నేను అంటాం. ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి ఏం అనిపించలేదు అంటే ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ వాళ్ళు నమ్మారు కదా గట్ ఫీలింగ్ వెళ్ళిపోవడమేనా? గట్ ఫీలింగ్స్ అంటే మ్యాడ్ 1 నేను ఎందుకు కథ ఉంది అన్నాను సార్. మీరు చూస్తే ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ మీకు కనపడుతుంది సార్. అది కథ. ఇలా ఒక అబ్బాయి కాలేజ్ వదిలి వెళ్ళిపోతా అన్నప్పుడు ఒక సీనియర్ వాడి బ్యాచ్మేట్ కాల్ చేసి రే రారా వీడు వెళ్ళిపోతున్నా అంటే అతను వచ్చి వీడిని ఎలా ఉంచాలి కాలేజ్లో అని అతని స్టోరీస్ చెప్పి కన్విన్స్ చేస్తున్నాడు సార్. నాకు అదో కథ. ఫన్ ఎక్కువ ఉండడం వల్ల అందరికి ఏంటంటే కథ కనపడలా. అదే అన్న సార్. ఫన్ ఎంత కనపడిందంటే కథ కనపడలేదు. బట్ కథ ఉంది సార్. అది కథనం ఉంది, కథ ఉంది. అండ్ నేను ఒప్పుకోను. మ్యాడ్ స్క్వేర్ ఏమైపోయిందంటే సార్ ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్స్ వర్కౌట్ అయినాయి సార్. సో మాకు స్ట్రెస్ ఫన్ మీద ఎక్కువ వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే జనాలు ఏంటి ఫన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం వల్ల ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎక్కువ ఫన్ ఉండాలని చెప్పి మేము కథ ఎక్కువ అంత స్ట్రెస్ తీసుకోవాలి. అందులో కూడా ఉంటది దిస్ వన్ స్టోరీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. అండ్ వంశీ అన్న కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. మీరు నవ్వుకోవడానికి రండి, నవ్వుకుని వెళ్ళిపోండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ మేము అనుకున్నా అదే జరిగింది. సో అది తెలుసు. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా కంటిన్యూస్లీ అదే చేయలేం కదా సార్. ఇప్పుడు వంశీ అన్న కూడా ఇప్పుడు కింగ్డమ్ కి హీ విల్ నాట్ సే దట్ కదా సార్. కింగ్డమ్ లో ఎంత కథ ఉంది సార్ అందులో. సో సినిమా బట్టి మారిపోతుంటుంది సార్. సేమ్ థింగ్ ఐ ఆల్సో వాంట్ టు డూ. ప్రతి సినిమా ఫన్ కోసం చెప్పను సార్. నేను ఒక కథ చెప్పాలి. అందుకనే దీని తర్వాత కూడా బట్ ఫన్ నేను వదలను సార్. ఫన్ విల్ బి దేర్, బట్ కథ కూడా ఇంపార్టెంట్ సార్. ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్, తర్వాత పెద్ద బ్యానర్ బ్యాకప్, నలుగురు హీరోలు అనేది కూడా ఉందా మైండ్ లో? ఏది సార్? మ్యాడ్ స్క్వేర్ లో మీరు చేయడానికి ఒప్పుకుని చేయడానికి కూడా కథ ఉన్నా లేకపోయినా కూడా చేయడానికి ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ ఉందా? మ్యాడ్ అయితే నేను ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఫన్ అండ్ నా క్యారెక్టర్ చాలా. మీ క్యారెక్టర్ నాకు టైం బాగుండి డీడీ అనే క్యారెక్టర్ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే నేను అన్నా ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటికీ డీడీ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. అది ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ నాకు కళ్యాణ్ గారు వెన్ హీ అప్రోచ్ మీ హీ గేవ్ మీ దట్ రోల్. అండ్ సమ్హౌ ఇట్ వాజ్ ద మోస్ట్ రిలేటబుల్ రోల్. అంటే అది స్పెసిఫిక్ అనుకుని చేసింది కాదు. ఆయన రాసుకున్నప్పుడు కళ్యాణ్ గారి క్యారెక్టర్ డీడీ క్యారెక్టర్. ఆయన లైఫ్ లో ఆయనే డీడీ అనమాట. సో ఆయన నాకు లక్కీగా ఆయన నాకు ఇవ్వడం ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ హిస్ రైటింగ్ ఇస్ అమేజింగ్. అది వెరీ ఎవిడెంట్, మీకు తెలిసిపో చాలా ఫ్రెష్ ఉంటుంది. సో ద రైటింగ్ హెల్ప్ ద క్యారెక్టర్ లాట్. మ్యాడ్ స్క్వేర్ అంటారు లైక్ ఐ సెడ్ నేను వంశీ కోసం చేశాను సార్ మ్యాడ్ స్క్వేర్. బికాజ్ వంశీ వాజ్ ఎక్సైటెడ్. ఇఫ్ వంశీ ఇస్ ఎక్సైటెడ్ దెన్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అది నేను అనేది రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆనెస్ట్లీ సార్, ఫ్రాంచైజ్ సినిమా చేసినప్పుడు సెకండ్ పార్ట్ కి ఎప్పుడు రిస్క్ అనేది ఉండదు సార్. ఫస్ట్ సినిమా సేఫ్. ఓన్లీ రిస్క్ ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకూడదనే టెన్షన్ ఉంటుంది అంతే. సరదాగా ప్రాంక్ చేయొచ్చు కదా. మీ కామెడీ టైమింగ్ ఇంటర్వ్యూ అంతా సీరియస్గా జరిగింది కదా, మీ ప్రాంక్తో ఒక్కసారి దానికి ఒక చిన్న టచ్ ఇస్తే బాగుంటుంది. నయ్యన్ ఎత్తుతుంది. అమ్మో అది బూతులు బాటెత్తారు భయపడతారు. పర్లేదు కానీ బీప్లు వేద్దాం. भाऊ काय झाला? काय करते आहेस? काय नाही झालं. आता निघतीये मी. निकल रही हूँ मैं अभी. हाँ ब्रो my stomach is upset bro. I might not come for the tour. आवेल के क्यों ब्रो? अबे सच बोल रहा हूँ भाऊ, सच में सुबह से पूरा स्टमक अपसेट है. तो मैं क्या करूँ जाके? अरे प्रमोशन कर भाई, तू अपना ही पिक्चर, तू ही है ना हीरोइन. तू प्रैंक किया ना, संगीत तेरा सर फोड़ दूंगी मैं. ओ भाई सुबह से 10-15 बार मेरे डैम गेट्स ऊपर हो गए भाई. समझ में नहीं आया तेरे को. I will try to join at least like on the third day, but I don't think I can come today because I'm feeling very weak. Even interviews also I'm mostly cancelling. तो फिर हम क्या करें? उनको बोल दो ना टूर पोस्टपोन करने के लिए. भाई ऐसे कैसे करेंगे तेरे भाई बिना पूरा. क्या प्रमोट करेंगे पहले वो बता मुझे, क्योंकि मैं अभी घर पे ही हूँ तो मैं अभी कैंसिल करवा सकती हूँ.
नहीं नहीं तू ऐसे मैं मत बोल कर रही पूरा हूँ, लफड़ा संगीत नहीं आ रहा है, मैं भी नहीं आ रही हूँ. షీ ఈజ్ హీరోయిన్ కాదు హీరో. ఇప్పుడు సీను గారు ఇస్ కమింగ్ నో బ్రో నిహార్ గారు విల్ బి దేర్ సీను గారు ఇస్ దేర్ तू भी है ना भाई अरे बट तू नहीं है तो हीरो ही नहीं है तो फिर वो लोग क्या करेंगे? పోన్లే సరే నువ్వన్నా నన్ను హీరో అనుకుంటున్నావు ఐ क्या? అట్లీస్ట్ యు ఆర్ థింకింగ్ ఐమ్ హీరో ఐ కాల్ నిహార్ గారు టు టెల్ షీ डिडंट टेक माय कॉल वही बोल रहा हूँ हाँ बट बता उनको कॉल करके लेट मी नो आई विल कैंसिल. मैं अभी घर पे ही हूँ, मैं अभी निकलने वाली थी. नहीं नहीं तू बहुत निकल ले अच्छा तू निकल timing ले है तेरा. नहीं नहीं तू निकल ले मैं मैनेज कर लूंगा तू क्या मैनेज करेगा? अगर तबीयत खराब है तो क्यों मैनेज करेगा? 2 दिन आगे नहीं निकल सकती है. నో ప్రాబ్లం. యాక్చువల్లీ వీ కెన్ మేనేజ్. ये कौन है? యాక్చువల్లీ యూ కాంట్ అండర్స్టాండ్. యాక్చువల్లీ Oh, is this an interview? Oh my God, Sangeet, yaar. At least you could have told me. I'm so glad Canceling. I'm so glad you didn't give any गाली Thanks यार, सच में. नहीं मम्मी ये- सामने बैठे हैं ना तो इसलिए. అందుకనేనా ఏదైనా 1-2 బూతులు వస్తాయేమో వైరల్ అవుతాయని చూసాం కానీ మీరు బూతులు మాట్లాడలేదు మీరు. కాదు మా అమ్మ ఉన్నారు కదా. అందుకని చెప్పి బూతులు ఆపారనమాట కష్టపడి. ఎందుకంటే సంగీతం నాది ర్యాప్ అట్లానే ఉంటది కొంచెం లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కాదు, మీరు ఎలా టీచ్ చేస్తారో ఆయన్ని అన్నీ చెప్పారు మాకు. మొత్తం టోటల్ సీక్రెట్స్ అన్నీ రివీల్ అయిపోయినాయి ఇక్కడ. వామ్మో సంగీత यार क्या क्या बोला तूने? యాక్చువల్లీ యాక్చువల్గా కదా నేనే మర్చిపోయాను. ఆవిడ Actually గా. గుర్తుపెట్టుకొని చూసారా. యాక్చువల్గా మనం కలుద్దాంలేండి. మీరైతే టూర్కి వెళ్ళరండి, ప్రశాంతంగా బట్టలు సర్దుకుని బయలుదేరండి. సరేలే ఓకే. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. You should warn me బాబా. విష్ యూ ఆల్ ద బెస్ట్ నయన్. Thank you so much. సో మదర్ ఉండడం వల్ల బూతులు రాలేదు ప్రమాదం గట్టిగా. తప్పిందనమాట. మీరు అనుకున్న ప్రమాదం జరగలేదు. అమ్మో అయితే మీ ఐఫోన్ వెయిట్ పెరిగిందా ఒక 1 month బ్యాక్? అంటే ఏంటి సార్ పెరిగి ఉండాలి. వెయిట్ పెరగడం అంటే ఐఫోన్ మార్చానా వెయిట్ పెరిగి ఉండాలి, ఫోన్ వెయిట్. ఎందుకంటే దాంట్లో ఒక మంచి పెద్ద వ్యక్తి నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ కూడా పెరిగినట్టు అవుతుంది. నాదెందుకు వస్తుంది సార్ ఎవరు అన్న ఇవ్వలేదు, మీకు కూడా అన్నయ్య ఇవ్వలేదు. ఇవ్వలే- నేను నేను అడగను సార్. నెంబర్ నేను అడగను ప్రభాస్ అని నాకు ఇవ్వాలి. ఆయన పిలిచి ఆయన ఎప్పుడు ఇస్తాడో నాకు అప్పుడే కావాలి నంబరు. అన్నదమ్ములు సవాల్ లేకుండా ఇదే ప్రభాస్ గారి సవాల్ లేకుండా మీ ఇద్దరి మధ్య ఏమో కదా. మరి అంటే ఇప్పుడు నాకు జలస్ ఉంటుంది కదా సార్. ఆబ్వియస్లీ అన్న హిట్ కొడితే ఆయన నంబర్ ఇచ్చాడు, నేను కూడా హిట్ కొట్టే అప్పుడు ఆయన అడుగుతా అన్న ఇప్పుడు నాకు ఇవ్వండి అన్న అని చెప్పి. హగ్గు కావాలి. నాకు కావాలి, హగ్గు కావాలి, నాకు నంబర్ కావాలి, రెండు కావాలి. అండ్ ఆయన ఇవ్వాలి అది. అదే వీడు ఇప్పుడు నేను అలా నైట్ మెల్లగా వన్ రూమ్ లోకి వెళ్ళిపోయి నంబర్ తీసుకోవచ్చు కానీ ఎవరా మీకు కూడా ఎవరా అన్న ఇవ్వడు. అండ్ ప్రభాస్ అన్న ఇవ్వదు, తంతా అన్నాడు ప్రభాస్ అన్న. సో ఎవరికి సో అండ్ నాకు వద్దు సార్, ఇస్తే నాకు ప్రభాస్ అన్న ఇవ్వాలి సార్ అంతే. ఇది రీచ్ అయిన తర్వాత ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి Hopefully. తీసుకోవాల్సింది. Hopefully. బట్ అయితే యూవీలో అంటే మీ అన్నని ఒక హీరోలాగా కాకుండా తనకే ఒక ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన హీరో డైరెక్టర్ కొడుకుగా గుర్తుపెట్టుకుని అంత సపోర్ట్ చేస్తున్నారు యూవీలో. మరి యూవీలో మీకు ఎప్పుడు రాలేదా ఛాన్స్? వచ్చాయి సార్. అదే సార్ నేను చెప్పాను కదా సార్, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నాకు కథలు నచ్చకపోతే నేను చేయలేనని. ఇవిలో వచ్చాయి సార్, ఒక రెండు కథలు వచ్చాయి. బట్ అవి సెట్ అవ్వలేదు సార్ కరెక్ట్గా. నేను ఏమన్నానంటే లేదన్నా యూవీకి చేస్తే నేను బ్లాక్ బస్టర్ చేస్తాను, నేను ఇంకా మంచి స్ట్రాంగ్ కథతో వద్దామని అజయ్నతో నేను చాలాసార్లు అజయ్ నాకు ఆయన పాపం ఆయన పంపిస్తూనే ఉంటారు కథలు. బట్ లేదన్నా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్నా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను సార్ కరెక్ట్ కథ కోసం. అంటే బేసిక్గా ఈ రోజుల్లో ఇప్పుడు మనం సాయం చేస్తే ఇంకొక గంట తర్వాత 2 రోజుల తర్వాతే మర్చిపోవడం అనేది కామన్. బట్ ప్రభాస్ గారు ఎప్పుడో ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఒక హిట్ ఇచ్చిన వ్యక్తికి ఫ్యామిలీని ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు చూసినప్పుడు? అది ఆ థాట్ వస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు మైండ్లోకి? ఆయన ప్రెజెన్స్ మా వెనకాల ఉంది అనే ఒక థాట్ సరిపోతుంది సార్. అంతే, అంతకంటే ఎక్కువ అంటే చాలా మంది అనుకుంటున్నారు ఆయన హిట్ ఇచ్చారు కాబట్టి హెల్ప్ చేస్తాను. లేదు సార్, ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన హెల్ప్ చేసిన వాళ్ళు. ప్రభాస్ అంటేనే అది కదా, అదే కరెక్ట్. అంటే కానీ ఫాదర్ తో ఉన్న బాండింగ్, అది బాండింగ్ ఒకటి. మోర్ దెన్ దట్ అదే సార్, మనతో పనిచేసిన వాళ్ళు మన వాళ్ళకి మనం సపోర్ట్ లేకపోతే ఎందుకు అనే కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన. ఐ డోంట్ థింక్ ఓన్లీ బికాజ్ అది హిట్ వచ్చిన వాళ్ళు అని కాదు, కానీ అది ఫ్లాప్ అయినా, అది డిజాస్టర్ అయినా సరే, వర్షం అనే సినిమా డిజాస్టర్ అయినా సరే, ప్రభాస్ అన్న వుడ్ హావ్ బీన్ బిహైండ్ అస్ యాజ్ అ బ్యాక్ బోన్ లా ఉండేవాళ్ళు 100%. బికాస్ దట్ ఈస్ హిమ్.
ఎస్. అయితే ఇప్పుడు యాక్టర్‌గా మీరు రావాలనుకున్నారు, వచ్చారు, రకరకాల జోనర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ కాకపోతే మీకు ప్రతి యాక్టర్‌కి ఏంటంటే ఒక చెక్ పాయింటో లేదా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటది. ఆయనలాగా లేకపోతే అలాగా ఉండాలని చెప్పేసి. సో, మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న ఒక వ్యక్తి ఎవరు మైండ్‌లో ఇలా మనం ఒక రోజు ఉండాలి లేకపోతే ఈ ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని అనిపించిన ఎవరైనా ఉన్నారా మీకు? డైరెక్షనా? అలా ఎప్పుడు అనుకోలేదు సార్. హ్మ్. నాకు నాకు ఇన్స్పిరేషన్ అంటే ఒకళ్ళ కెరియర్ లాగా వెళ్ళాలని అయితే ఇప్పుడు అనుకోలేదు సార్. హ్మ్. బట్ చాలా మంది హీరోల కెరీర్‌లో ఒక సినిమా, అలాంటి సినిమా లేదా ఒక సినిమాలో ఒక సీను లేదా ఒక సినిమాలో ఒక సీన్‌లో ఒక షాట్‌లో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ హ్మ్. అది డెఫినిట్‌గా ఏదో ఒకటి చేయాలి అలాంటివన్నీ చాలా ఉండేవి సార్. హ్మ్. నాకు డెఫినెట్‌లీ వైల్ గ్రోయింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ నాకు చిరంజీవి గారు సార్ ఫస్ట్. చిరంజీవి గారు. ఆయన నాకైతే టెక్స్ట్ బుక్ ఆయన. Hmm. ఎవరేమనుకున్నా సరే హీ ఈస్ ద ఫస్ట్ వన్ ఫర్ మీ. హ్మ్. అండ్ రైట్ నౌ నాకు ఐ రియలీ లవ్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు. ఐ రియలీ లైక్ హిస్ పర్సనాలిటీ. నాకు చాలా ఇష్టం. హ్మ్. ఐ లైక్ ద రాయల్టీ, ఐ లైక్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. హ్మ్. ఆయన్ని టైం బాండ్ ఆయన్ని ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ హిమ్ వన్స్. కలిసారు. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్లో అసలు ఆయనకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్లో ఆయన కూడా వచ్చారన్నమాట. అండ్ లక్కీలీ మై ఫ్రెండ్ వాస్ కైండ్ ఇనఫ్ టు టేక్ మీ టు హిమ్. హ్మ్. ఐ జస్ట్ స్పోక్ టు హిమ్ ఫర్ 2 minutes. Hmm. అండ్ ఆ 2 minutesలో 3 సార్లు హక్ చేసుకున్నా ఆయన్ని. హ్మ్. ఇట్ వాస్ వెరీ నైస్. హీస్ అ జెంటిల్మెన్. హ్మ్. అండ్ రంగస్థలం నుంచి అంటే ఫర్ మీ ఆయన 10 మెట్లు ఎక్కేశారు సార్ ఆ సినిమా పర్ఫార్మెన్స్ తర్వాత. Yes. అండ్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ హౌ హీ డి నాట్ గెట్ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ ఫిల్మ్. యాహ్! ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే కంప్లీట్లీ మైండ్ బ్లోన్ అసలు. హ్మ్. సో, ఆ 2 మినిట్స్ కన్వర్జేషన్ ఏంటి అంటే మనకి అంత ఆయన గుర్తుపట్టారు సార్. హ్మ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆయన చూశారు. హ్మ్. అండ్ అంటే మంచి మెమరీగా నా దగ్గర దాచుకుందాం అనుకున్నాను కానీ హ్మ్. మొన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత నిహార్ గారికి చరణ్ అన్న మెసేజ్ పెట్టారు. హ్మ్. హాయ్ పాప, సా ద ట్రైలర్, చాలా బాగుంది, సంగీత్స్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. హ్మ్. నాకు ఆవిడ చూపించారు ఆ మెసేజ్. హ్మ్. అంటే ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను గాల్లో ఉన్నా అసలు. హ్మ్. I was అంటే very- రాకాసాకి సరిపోయిన స్టఫ్ అంతా కూడా మీకు అంటే ప్రతిదాని నుంచి ఒక అంటే ఏం తీసుకెళ్ళాలి టేక్ అవే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది మీకు రాకాస నుంచి అది టేక్ అవే అసలు ఆయన ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్ చూసాను తెలిసినప్పుడే నేను ఫుల్ హై సార్. అది వెబ్ సిరీస్ లో చూసే టైం చాలా తక్కువ టైం అది వచ్చినప్పుడు. అంటే ఆ పీరియడ్ ఆఫ్ ఇదిలో ఇంకా చాలా రీచ్ లేదు, అస్సలు లేదు. ఓటీటీ రీచ్ సో ఆ కాలంలో ఆయన చూసి ఆయన చాలా నచ్చిందంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు టీజర్ రాగానే నిహార్ గారు టీజర్ యాక్చువల్లీ పంపించలా ఆయనకి, ఆయనంతటా ఆయనే చూసారు. అది ఓకే, చూసి మెసేజ్ పెట్టారు, అందులో నా పేరు మెన్షన్ చేయడం మాత్రం అసలు వెరీ వెరీ హ్యాపీ అసలు. అసలు ఇంకా మనకి మళ్ళీ ఎవడు రాపేది. ఆ 2 మినిట్స్ కన్వర్జేషన్ ఏంటి? ఆయన మ్యాడ్ చూసారు అండ్ మ్యాడ్లో నుంచి నన్ను గుర్తుపట్టారు. ఫస్ట్ నన్ను గుర్తుపట్టినప్పుడు సుష్మిత గారితో అన్న సినిమా చేశారు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే చాలా మంది అనుకుంటారు కదా సార్ అప్పటికి నన్ను అన్న కన్ఫ్యూజ్ అవుతారని. సో మేబీ అన్న అనుకుంటున్నారేమో అన్న చెప్తే నేను లేదు సార్, నేను మీరు ఐఎమ్ నాట్ సంతోష్ సార్, ఐఎమ్ సంగీత. నో కాలేజ్ అనగానే అమ్మ కాలేజ్ అనగానే అండ్ దెన్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ అదే సేమ్ సార్, ఆ టైమింగ్ చాలా బాగుంటుంది మీ ఇద్దరు బ్రదర్స్ది, బోత్ ఆఫ్ యూ హావ్ సచ్ ఈజ్, అది చాలా మందికి రాదు అండ్ ఆల్ దట్. వాస్ వెరీ కైండ్. ఆ 2 minutes హీ స్పోక్ వెరీ నైస్లీ. అయితే ఒక హీరో వర్షిప్ అంటే ఎవరండి? మీరు చిరంజీవి గారైనా లేకపోతే ఇంకా అదర్ హీరోస్? నాకు రైట్ నౌ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు. I want to do roles that he's doing. I want to be like him, how he carries himself. And if you ask me, at the end of the day, what kind of person I want to be like Prabhas. మనం ఎంత పైకి వెళ్ళినా, మనం ఎంత ఎదిగినా గ్రౌండెడ్ ఉండాలి, మన కాళ్ళు నేల మీద ఉండాలి. మనం ఎంత పెద్ద స్టార్ అయ్యామనేది మనకు తెలియకూడదు, తెలియనివ్వకూడదు. అది మాత్రం డెఫినెట్లీ అంటే ఫస్ట్ మంచోళ్ళు అవ్వాలి సార్, అది మాత్రం ప్రభాస్ అని సార్. మంచిగా ఉండాలి, మనిషిగా ఉండాలి. ఫస్ట్ జస్ట్ బీ అ కైండ్ పర్సన్ సార్. ఫస్ట్ కలిసారు ఎప్పుడన్నా? కలిసాను సార్, ఒక 22 years ముందు కలిసాను. 22 years ముందు అంటే వర్షం అప్పుడు కలిసాను సార్. ఇప్పుడు వరకు కలవలేదు సార్. ఆబ్వియస్లీ ఎవరు నమ్మరు అది, బట్ అది నిజం. మేమేదో ఆయనతో రోజు డిన్నర్ చేసుకుంటాం అనుకుంటారు కానీ బట్ వస్తలేండి మీరు. అంటే మీరు చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు. ప్రతి చోట చేస్తున్నా సార్. అదే రాకాస్ అవ్వాలని ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఈ ప్రభాస్ గారిని కలవాలి, ఆయనే నెంబర్ ఇవ్వాలనేది చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు.
సో అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతుంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినారియో వచ్చిన తర్వాత ఏమైందంటే హీరోలు అంటే ఈ సినిమా వాళ్ళే చేయాలి, ఈ సినిమా అలాగే లేదు. ఇద్దరు ముగ్గురు కలిసి కూడా మల్టీ స్టారర్లు కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఇంతగా అభిమానించే రామ్ చరణ్ గారితో మల్టీ స్టారర్ వస్తే మల్టీ స్టార్ వస్తారు ఇది. రామ్ చరణ్ గారు పాన్ అదే, రామ్ చరణ్ గారి సినిమాలో క్యారెక్టర్ వస్తే చేస్తారు. సార్ ఆయన ఉంటే నన్ను ఎవరు చూడరు సార్ పక్కల. నేనే చూడండి సార్. ఆయన స్క్రీన్ ఉంటే నన్ను ఆయన్నే నేనే చూడండి, చూడను మీరు చేస్తారా అని అడిగాను. ఆయన ఒక్కడే చేయరు కదా సినిమాలో ఉంటారు క్యారెక్టర్స్ I- ఉంటాయి I కదా. will. నేను అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ మీరు అనుకుంటున్న దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే మీరు మ్యాడ్లోనే మిమ్మల్ని నచ్చి ఇప్పుడు రాకాసాలో మీ పేరు తెలుసుకుని ఉన్నారంటే రేపొద్దున నాకు సంగీత్ ఆ క్యారెక్టర్కి ఏమన్నా ఆయనే సజెస్ట్ చేయొచ్చు. Yeah. హూ నోస్. ఐ డూ సార్. ఆయన డెఫినెట్లీ ఇఫ్ హీ సజెస్టెడ్ అని తెలిస్తే మాత్రం ఐ డెఫినెట్లీ ఐ డూ సార్. అండ్ ప్రభాస్ అని పిలిచినప్పుడు ఐ గో. ప్రభాస్ అని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడ హగ్గిస్తారేమో నన్ను. మీరు ఈ హగ్గు మాత్రం మామూలుగా లేదు, మొన్న నుంచి కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంత గట్టిగా కోరుకుంటున్నారంటే పిలిచిస్తారు సార్ ఆయన. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు నిహారిక గారి దగ్గర ఇప్పుడే 50% డిస్కౌంట్తో చెక్ ఇచ్చేసేయండి. చెక్ తీసుకోండి, లేకపోతే చెక్ ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి సంథింగ్. ఎందుకంటే ఆవిడ నెక్స్ట్ సినిమా నిన్న మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో చేస్తానని అడిగారు అన్నారు. యాక్చువల్గా ఆవిడ అవును. ఏదో రోజు రామ్ చరణ్ గారితో చేస్తారు కాబట్టి మంచి క్యారెక్టర్ ఉండేలాగా దానికి రైటర్ ఎవరైతే వాళ్ళు ఒకసారి ఆవిడని కనుక్కొని ఆవిడకి చెప్తే మీకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ డిజైన్ చేసి పెడతారు. అవును. చెప్పలేదు, మాన్సి గారు చేయొచ్చు. మాన్సి గారు ఆల్రెడీ 2-3 కథలు ఆల్రెడీ పెట్టుకున్నారు రామ్ చరణ్ పెట్టుకున్నారు గారు. రామ్ చరణ్ గారి కోసం. ఆవిడ గోల్ రామ్ చరణ్ గారితో చేయాలి. అవునా? She wants to work with him and she's manifesting also. సూపర్ సార్. ఇంకేముంది అయితే మీకు గ్రహాలు. ఆవిడ ఆ రోజు యాక్చువల్లీ మాన్స గారు కూడా వచ్చారు. రామ్ చరణ్ గారిని కలిసారు. మాన్స గారు మహేష్ గారు ఇద్దరు వచ్చారు. ఓకే. మాన్స గారు ఎంత గట్స్ అంటే సార్ నేను మీకోసం కథ రాసుకుంటాను అని చెప్పేశారు. ఆయన అసలు ఎంత క్యూట్ స్మైల్ ఇచ్చారంటే డెఫినెట్లీ అని చెప్పారు పాప ఆయన. ఓకే. లేదు సార్, అంటే మనమే నమ్మాలి ఫస్ట్. ఆవిడ అంత అంటే గట్స్ ఉన్నాయంటే ఆవిడ 100%. ఆవిడ ఎంత నమ్మితే ఆమె రాసుకున్న కథలను ఆ మాట చెప్పగలుగుతుంది కదా. ఆవిడ చెప్పేశారు అక్కడ ఆ క్రౌడ్ లో. ఆ సౌండ్ ఉన్నా సరే ఆవిడ సార్ ఆమె బిగ్ ఫ్యాన్స్ అని కథ రాసుకుని మనం చేద్దాం సార్. వెరీ క్యూట్. అండ్ ఆయన కూడా ఎంత స్వీట్ గా రిప్లై ఇచ్చారంటే మొత్తం యూనివర్స్ అంతా మేనిఫెస్ట్ చేసినట్టుంది. ఓ పక్కన నిహారిక గారు ప్రొడ్యూసర్ ఆవిడే కాబట్టి అలా డైరెక్టర్ సెట్ అయ్యారు. ఇంక నెక్స్ట్ ఏముంది, ఇద్దరు హీరో మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఒక పక్కన నిహారిక గారికి, ఒక పక్కన వీళ్ళకి కొంచెం అందుబాటులో ఉంటే చాలు, మీ పని అయిపోద్ది యాక్చువల్లీ. సో మీ గ్రోత్, మీ జర్నీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ ఇద్దరు సంగీతం చూసినా, సంతోషం చూసినా నాకేంటంటే ఎవరో బయట ఇండస్ట్రీ పర్సన్స్తో చూసినట్టు మాట్లాడంటే అసలు ఉండదు. ఎప్పుడు నేను అది ఎప్పుడు చెప్తాను, ఎవరో చెప్పినా కానీ. బట్ ఏదో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక సక్సెస్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఇది కనబడుతుంటుంది మీ ఇద్దరితో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు. సో ఖచ్చితంగా రాకాస బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అంటే హిట్ నవ్వించడం గట్టి హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యే సూచనలు అయితే చాలా ఉన్నాయన్నమాట, అయ్యే లక్షణాలు. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.